పునర్విక ఒక 1 వీక్ నుంచి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ ఎక్కడ చూసినా సరే ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు ఈ పాప కోసం. ఎందుకంటే ఆ పాపకు వచ్చిందే మలేరియానో డెంగ్యూనో కాదు, SMA type 1 అంట. చాలా రేర్ డిజీజ్ అని చెప్తున్నారు. దానికి కావాల్సిన ఇంజెక్షన్ వాల్యూ ఎంతో తెలుసా? 16 కోట్లు అంట. అంత అమౌంట్ అరేంజ్ చేసుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత కష్టమో కదా. సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ పాప వాళ్ళ ఫ్యామిలీకి అందేలా చేశారు. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకొని స్కామ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా నేను ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వలేదంటే, అరే మంది చాలా చిన్న ఛానల్ కదా, తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారే, ఒకవేళ మనం ఇలాంటప్పుడు వీడియో గాని చేస్తే ఈ సిచ్యువేషన్ ని వాడుకుంటుంది అని ఎక్కడ అనుకుంటారో అని కొంచెం భయపడ్డా. కానీ ఒక 2-3 డేస్ నుంచి నాకు కామెంట్స్ వస్తున్నాయి సేవ్ పునర్విక అని. నాకు అప్పటికి కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియవు. అంటే ఫోన్ పే నెంబర్ కావచ్చు, లేకపోతే QR కోడ్ కావచ్చు, ఏది కరెక్ట్ ఏది తప్పని అర్థం కాలేదు అసలు. నేను వాళ్ళని వీళ్ళని ఆరాధీసి కనుక్కునే లోపల ఇంకో వీడియో రిలీజ్ అయింది. నేను కూడా కొంతమంది యూట్యూబర్స్ ని ఫాలో అవుతాను కదా, వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళు ఇంతకు ముందు ఏదైతే పునర్విక గురించి పెట్టిన వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసామని చెప్పారు. ఎందుకనంటే గవర్నమెంట్ నుంచి సహాయం అందుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఫండ్స్ కలెక్ట్ చేయవద్దు, ఎవరు కూడా ఫోన్ పేలు చేయొద్దు అని చెప్పారు. తిరిగి నేను రియాక్ట్ అయ్యే లోపల అదొక హ్యాపీ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీయే.